మునగాకు తోట ద్వారా రకరకాల లాభాలు ఉన్నాయి. మునగాకు తోటతో 3 రకాల వ్యాపారాలు చేయవచ్చని మీకు తెలుసా? ఒక్క మునగాకు తోట ద్వారా మునగ కాయలు, మునగ ఆకు మరియు మునగ పూలు అనే 3 రకాలైన వ్యాపారం చేయవచ్చని చెబుతున్నారు రైతులు. దక్షిణ మరియు ఆగ్నేసియాలో మునగను ఇంటి తోటలలో మరియు జీవన కంచెలుగా పెంచుతారు. ఇక్కడ దీనిని సాధారణంగా స్థానిక మార్కెట్లో విక్రయిస్తారు. ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాలో దీనిని సాధారణంగా ఆహారంగా ఉపయోగించే దాని ఆకుల కోసం పండిస్తారు. కూరగాయల పరిశోధన కేంద్రమైన తైవాన్లోని వరల్డ్ వెజిటేబుల్ సెంటర్ ద్వారా కూడా మునగను చురుకుగా సాగు చేస్తారు. సాధారణంగా మునగ అడవిలో పెరుగుతుంది లేదా మధ్య అమెరికా మరియు కరేబియన్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ మరియు ఆగ్నేసియా, ఉత్తర దేశాలు మరియు ఓషినియాలోని వివిధ దేశాలలో సాగు చేయబడుతుంది. మునగ మొక్కను కోత ద్వారా పెంచినప్పుడు మొదటి పంట నాటిన 6 నుండి 8 నెలల తర్వాత జరుగుతుంది. తరచుగా మొదటి సంవత్సరంలో పండ్లు ఉత్పత్తి కావు మరియు మొదటి కొన్ని సంవత్సరాలలో దిగుబడి సాధారణంగా తక్కువగా ఉంటుంది. 2వ సంవత్సరం నాటికి ఇది దాదాపు 300 కాయలను, 3వ సంవత్సరం నాటికి 4 నుండి 500 కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఆకులు మరియు కాండాలను విత్తిన 60 రోజుల తర్వాత యువ మొక్కల నుండి సేకరించవచ్చు మరియు సంవత్సరంలో మరో 7 సార్లు సేకరించవచ్చు. ప్రతి పంట సమయంలో మొక్కలను నేల నుండి 60 సెంటీమీటర్ల కత్తిరించబడతాయి. కొన్ని ఉత్పత్తి వ్యవస్థలలో ఆకులను 2 వారాలకు కోసారు. గింజల నుండి వచ్చే నూనెను ఆహార పదార్థంగా, సౌందర్య సాధనాలకు బేస్గా మరియు జుట్టు మరియు చర్మానికి ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా మునగ తోటలో ఏ లాభాలు, ఇబ్బందులు మరియు నష్టాలు ఉంటాయో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి చెందిన ప్రస్తుతం మునగ తోట సాగు చేస్తున్న రైతు రామకృష్ణను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ మునగ తోట అనేది PKM1 రకానికి సంబంధించినది. ఇది మేము పెట్టినటువంటి ప్రస్తుతానికి మునగ తోట ఈ చెట్టు అనేది PKM1 రకానికి ఇది. అయితే దీంట్లో కూడా PKM12 అని చెప్పేసి కూడా ఉంటుంది. కానీ మనకు మన ఏరియాలోకి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు PKM1 అయితే బాగా సెట్ అవుతుంది. అంటే ఇది వాతావరణానికి అనుకూలంగా ఉన్న పంట అన్నమాట. అయితే ఇది మన యాక్చువల్గా మన తెలంగాణ, ఏపీలో అయితే మన అంటే కార్తీల ప్రకారంగా చెప్పాలంటే రోహిణి కార్తీ అని చెప్పేసి రోహిణి కార్తీ మే 25కి వస్తుంది. ఆ టైంలో నాటితేనేమో విత్తనము PKM1 సీడ్ ఇది. అయితే నాటితే నాటినాక ఒక 4 మంత్స్కు పూత వస్తుంది. అయితే ఆ పూత అనేది వచ్చినప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో వర్షాలు అనేది ఎక్కువ పడడం వల్ల పూత అనేది నిలగడగు ఇప్పుడు ఇలా పూత వస్తుంది. ఇక్కడ దీనికి ఇదల్లా ఈ చెట్లకు మీరు చూసుకున్నట్టయితే పూత వస్తుంది. అయితే పూత అనేది నిలబడదు. ఇప్పుడు నవంబరు, డిసెంబర్ నెలలో అయితే పూత అయితే నిలబడుతుంది. అప్పుడు బాగా మంచిగా నవంబర్ నెలలో కొంచెం వాతావరణం సెట్ అయ్యి ఒకేలా ఉంటాయి. కానీ నవంబర్ నెలలో వస్తే కేజీ 100, 150. ఇంకా మన అదృష్టం ఉంటే ఈ దసరా పండుగ కోసం పోయిన సంవత్సరం 2024 కేజీ ఆక మునక్కాయలు సార్. ఇవి మునక్కాయలు అంటే కేజీల ప్రకారమే అమ్ముతాం మేము వీటిని. అయితే మన కేజీల ప్రకారం తీసుకుపోయి మేము ఇంకా డైరెక్ట్ ఇక్కడ దళారులకు ఎవరికి వేయకుండా డైరెక్ట్ బోయినపల్లి మార్కెట్కి తీసుకెళ్ళి తీసుకుపోయి వేస్తాం. మేము ఇక్కడ ఒక 4-5 మంది రైతులను కలిపి ప్రతి 6 నెలలకు ఒక పంట చేతికి వస్తుంది. ప్రతి 6 నెలలు 6 మంత్స్కి ఒకసారి వస్తుంది సార్. ఇప్పుడు మన అంటే ఇత్తనం సీడ్ నాటిన తర్వాత 6 మంత్స్కు క్రాప్కి వస్తుంది. 6 అంటే క్రాప్ స్టార్ట్ అయినాక మళ్ళీ 6 మంత్స్ ఇంకా పంట సాగు వస్తూనే ఉంటుంది. అయితే దాని 6 మంత్స్ అయిపోయినాక మళ్ళీ వర్షాకాలం వస్తుంటుంది కదా, మా వర్షాకాలం వచ్చినాక దాన్ని మళ్ళీ కట్ చేయాలి. నేను ఇప్పుడు దీన్ని 4 ఇయర్స్ అంటే ఇది 3 క్రాపులు కంప్లీట్ అయిపోయింది. ఇది 4వ క్రాప్ అన్నమాట. ఇది నాలుగో క్రాపు. అట్లా నేను ఇది 4 క్రాపుల ఇక్కడ ఒక 3 ఎకర్స్లో ఇది 4వ క్రాపు. ఎకరాకు మంచిగా క్రాప్ వచ్చింది అనుకో 2 lakhs, 3 lakhs వస్తాయి. ఒకవేళ 3 lakhs వచ్చినా కూడా పెట్టుబడి 1 lakh పోయినా కూడా ఒక 2 lakhs పెట్టుబడి అనేది మిగులుతుంది. ఒకవేళ ఇట్లా మేము దీంట్లో మధ్యలో అంతర పంట మాదిరి ఇంతకుముందుకు 2 years, 3 years మధ్యలో వేరుశనగ మన గ్రౌండ్ నట్ వేసినాము. గ్రౌండ్ నట్ వేస్తే ఫస్ట్ సంవత్సరం మంచి లాభం వచ్చింది.